ఆ పాప ఎవరు అలా కనిపిస్తుంది. సర్లే ఆ పాపని కిడ్నాప్ చేద్దాము. వీళ్ళేదో తేడాగా ఉన్నారు. కొంపదీసి ఏదైనా కిడ్నాప్స్ అనుకుంటాను. ముందే పోలీస్కి ఫోన్ చేద్దాం. ఏంటి ఇక్కడ ఏదో అనుమానాస్పదంగా ఉంది? ఎవరండి మీరు? చూడండి కాదండి, నా ఫోన్ చూడండి. మీకు కాల్ చేసిన ముందు ఎవరే నువ్వు? నేనే కాదండి, కావాలంటే చూడండి. లేదండి, నన్ను కిడ్నాప్ చేయాలని చూశాను. నేనే కట్టేశాను. లేదండి, చూడండి. ఆపండి. నేను మీకు టెస్ట్ పెడతాను. అప్పుడు నాకు ఇద్దరు కదలకుండా ఇక్కడే నిల్చోవాలి. వీళ్ళు ఏదో అనుమానాస్పదంగా ఉన్నారు. ఇద్దరు ఏదో గొడవ పడుతున్నారు. ఎవరో కిడ్నాప్ చేయాలని వచ్చారు, కానీ ఎవరో తెలుసుకోలేకపోతున్నారు. అందుకే వీళ్ళిద్దరికి ఒక టెస్ట్ పెట్టాలి. ఈ చున్నీ మీద ఎక్కువ ఫింగర్ ప్రింట్స్ ఎవరికి ఉన్నాయో వాళ్ళే ఎక్కువ యూజ్ చేసినట్టు. సరే, చెక్ చేద్దాం. నాకు ఆ చున్నీ ఇవ్వండి. సరే, దీన్ని ల్యాబ్కి తీసుకెళ్ళాలి. డ్రైవర్ కార్తీ వస్తున్నా. సార్, ఈ చున్నీలో ఎక్కువ అమ్మగారి ఫింగర్ ప్రింట్స్ ఎక్కువ ఉన్నాయి సార్. ఇదిగోండి. థ్యాంక్ యూ, మీరు చాలా హెల్ప్ చేశారు మాకు. ఇందులో ఎవరు ఎక్కువ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయంటే అమ్ము అని చెప్పారు కదా, తనే దొంగ అయి ఉండొచ్చా? ఫస్ట్ ఫోన్ చెక్ చేశారు. లేదు, చెక్ చేశాను, కానీ నాకు అన్ని అమ్ము ఫోన్లోనే అనిపిస్తున్నాయి. అది కాదు, తన ఫోన్లో ఫస్ట్ ఏ నెంబర్ ఉందో చెప్పుకోండి. మా నెంబరే ఉంది. అమ్ము ఫోన్ని అయితే చెక్ చేశాను, కానీ జాషిత గారి ఫోన్ అయితే చెక్ చేయలేదు. ఒకసారి చెక్ చేసుకున్నాము. ఓ సరే, చెక్ చేస్తాను. డ్రైవర్ కార్తీ, నా ఫోన్ చెక్ చేస్తారా? అయితే సిమ్ తీసేసి పడేస్తా. కొత్త సిమ్ ఏది? ఏది మీ ఫోన్ చేయండి. ఇంకోండి. అమ్మ, అక్క, చెల్లి, బాబాయ్, పిన్ని. ఓకే, తీసుకో. మీ ఫోన్ ఇవ్వండి. అమ్మ, మేము చెక్ చేయాలండి. అమ్మ, అక్క, చెల్లి, ఫ్రెండ్ 1, ఫ్రెండ్ 2, ఫ్రెండ్ 3. ఇదేంటి ఇన్ని నెంబర్స్ ఉన్నాయి? సరే, ఏదేమైనా జరగాల్సింది జరుగుతుంది. నిజం బయటపడుతుంది. యువర్ అండర్ అరెస్ట్ అమ్ములు. ఎందుకండి? నేనేం తప్పు చేయలేదు కదా. నువ్వు తినని కిడ్నాప్ చేయాలని చూసావు. కాదండి, ఫస్ట్ మీ నెంబర్ ఉంది కదా. నా నెంబర్ ఉంటే నువ్వు నాకు ముందే ఫోన్ చేసి ఉండొచ్చు కదా, నీ మీద నేరం పడకుండా ఉండడానికి. నేను ముందే ఫోన్ చేశాను. అసలు వీళ్ళు ఏం చేశారు తెలుసా? ఫస్ట్ ఒక కార్ తెచ్చుకొని ఆ కార్లో నుంచి ఆ గుడ్డ చెప్పారు కదా, ఆ గుడ్డ తెచ్చుకొని అయితే నన్ను కిడ్నాప్ చేయడానికి చూశారు. నాకు బలం ఉంది కాబట్టి నేను చున్నీతో వాళ్ళని కట్టేశాను. అంతలోపు మీరు వచ్చేసారు. అంతే స్టోరీ. అబద్ధం అండి, మొత్తం అబద్ధం. తిను నన్ను అండర్ అరెస్ట్. నేనేం చేసినా? యు ఆర్ అండర్ అరెస్ట్. నేనేం చేయలే. ఇద్దరిలో చూస్తే తినే బాగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. తిన అసలు భయమే లేనట్టు యాక్టింగ్ చేస్తుంది. అంటే ఇద్దరిలో దొంగ ఎవరు? ఎస్, తినే దొంగ. నువ్వే దొంగ. అదేంటి ఏ ఎక్స్ప్రెషన్ లేదు? నువ్వే దొంగ. హే, నేను కాదు, తనే కదా. యు ఆర్ అండర్ అరెస్ట్. రండి. నువ్వే దొంగ. నేను ఎప్పుడో నువ్వే దొంగ అని చెప్పినప్పుడు నువ్వే ఎక్కువ భయపెడుతున్నావు. అది కాదండి, ఫస్ట్ అక్కడ ఒకటి పెట్టారండి. వినండి. అందులో సీసీ కెమెరాస్ ఉన్నాయి. దాంట్లో ఉన్న ఫుటేజ్ అన్ని ఇందులో తెచ్చుకొని అయితే పెట్టుకొని చూసుకోండి. సరే, నేను సీసీ కెమెరాస్ తప్పకుండా చెక్ చేసి తీద్దా. ఓకే, మీరిద్దరు వెళ్ళండి.
చేస్తానంట. ఎవరు దొంగ అనేది కనిపెట్టలేకపోతున్నా. ఒక్కొక్కసారి తిననిపిస్తుంది, ఇంకొకసారి తిననిపిస్తుంది. అసలు ఎవరు దొంగ? సరే సీసీ కెమెరాస్ చెక్ చేద్దాం. నువ్వు చెక్ చేసే కార్ డ్రైవర్, కొంచెం కార్ టైర్ పగిలిపోయింది, అంటే సారీ పంచర్ అయిపోయింది, సో కొంచెం టైం పడుతుంది మేడం. అవునా? సరే ఆ చైర్ నాకు ఇయ్యి. డౌట్ వస్తుంది, వెంటనే పోలీస్ గారు చెప్పాలి. ఇప్పుడే నేను సీసీ కెమెరా తీసేస్తాను. టైం లేదే. సీసీ కెమెరా తీసేస్తాను, ఇప్పుడు ఫుటేజ్ మొత్తం తీసేస్తాను. పగలు కొట్టేస్తే అయిపోయిందిగా. నా ఫింగర్ ప్రింట్స్ లేకుండా చూసుకోండి, మొత్తం చూసేస్తాను. నువ్వు ఒకదానివే ఉన్నావు. ఆ అమ్మాయి ఏంటో నాకు కనిపించట్లేదు. నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావు? వాష్రూమ్ కదా, అని వాష్రూమ్ కావాలి కదా. సరే డ్రైవర్, కార్ రిపేర్ అయిందా? రిపేర్ అయింది మేడం. సరే సరే వస్తున్నాను. ఏంటి వీళ్ళు ఇంత అనుమానాస్పదంగా ఉన్నారు? సరే వెళ్దాం. అసలు ఈ దొంగగాడు ఏంటి నా మీద వస్తుండు? గాడంటే కాదు, నీకు ఎందుకురా? రా అంటే రా, నేను అమ్మాయి. తినేంటి నన్ను కిడ్నాప్ చేసి నేను కాలం బిల్లపిస్తుంది. ఇప్పుడు నేను ఇస్తాను కదా బిల్లప్. అదేంటి ఇక్కడ ఉండాల్సిన కెమెరా ఏది? అరే అక్కడ ఉన్న షాప్ని అడుగుదాం. సార్ 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 ఎవరైనా ఉన్నారా? చెప్పమ్మా, ఏం కావాలి? ఇక్కడ ఒక సీసీ కెమెరా ఉండాలి కదా సార్, ఎక్కడ పోయింది? ఇక్కడ సీసీ కెమెరానా? ఇక్కడ సీసీ కెమెరా, ఇక్కడ ఒక సీసీ కెమెరా ఉండేదమ్మా, కానీ ఎవరు పలకొట్టారో తెలీదు. నాకు ఒక ఐడియా వచ్చింది. ఏమంటే నేను చూసేటప్పుడు సర్లేండి అదంతా వదిలేసేయండి. ఒక్క నిమిషం, మీ ఇద్దరు ఇటు రండి. రండి సార్, మీ ఇద్దరిలో ఎవరన్నా ఈ షాప్ దగ్గర తిరగడం కానీ లేదంటే అనుమానాస్పదంగా ఎప్పుడైనా మీకు కనపడారా సార్ ఈ షాప్ దగ్గర? నాకైతే ఒక పింక్ షర్ట్ అండ్ బ్లూ షర్ట్ ఆమె అయితే కనపడింది. అవునా? కానీ అదే అండి, ఈ పాపేనా? చూడండి. తిను కాదండి, ఇంకోటి అదేంటో నాకు గుర్తురావట్లేదు. రెడ్ కలర్ పొడుగ్గా ఉంటుంది, ప్యాంట్ కలర్ తెలీదమ్మా, నేను చూడలేదు, పైన ఒకటే చూసాను. ఆ టీషర్ట్ వేసుకున్న ఆమెనైతే నేను చూడలేదు, కానీ పింక్ అండ్ బ్లూ ప్యాంట్ వేసుకొని వచ్చింది, ఆమెనైతే నేను చూసాను. అవునా? ఆ అమ్మాయి ఎవరినైనా కిడ్నాప్ చేయడానికి వచ్చినట్టు అనిపించిందా సార్ మీకు? లేదు, నేను షాప్ పూసేటప్పుడు చూసాను. ఆమె గుడ్డకట్ట అయితే ఇంకొక ఆయన్ని గుడ్డకట్ట అయితే ఉంచింది. అవునా? అయితే ఖచ్చితంగా ఆయన దొంగ అయి ఉంటది. ఒక పోలీస్ చెప్పారా? ఇదేదో దీని ఎవరు తెలియదు, కానీ మధ్యలో వచ్చి మాట్లాడుతుంది. సరే సార్, తను ఎవరు మీకు తెలుసా? ఏమో నాకైతే తెలీదు. సరే వదిలేసేయండి. ఇంతకీ మీరు నేరం చేసిన వాళ్ళని ఏమన్నా చూసారా? అది కాదమ్మా, ఆమెని ఇంకొక ఆమె కట్టేసింది కదా, అప్పుడు ఒక తెల్ల కారు వచ్చిందమ్మా. అవునా? అయితే తప్పకుండా ఇందులో థర్డ్ పర్సన్ ఎంటర్ అయ్యే ఉంటారు. ఏదైనా సరే ఈ షాప్ అతని ఎవిడెన్స్ తోటి నేను అమ్ములుని అరెస్ట్ చేయాలి. డ్రైవర్, ఫ్లాష్ బ్యాక్. ఇప్పుడు మనము ఆ సీసీ కెమెరా అనమాట. ఇక్కడ ఈ షాప్ ఉంది. అతను అతను ఇదిగో నీకు 5,000 ఇస్తాను, ఇప్పుడు 3,000 తీసుకో అడ్వాన్స్ కింద. ఇదిగో ఇప్పుడు ఒక పోలీస్ ఆమె వస్తుంది, ఆ పోలీస్ ఆమెకి నా మీద అసలు నేనేం చేయలేదని చెప్పు, ఓకేనా? నీ లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఎలాగో నీ షాప్లో కస్టమర్స్ రావట్లేదు, తీసుకో 3,000. అవును, కస్టమర్స్ రావట్లేదు, తీసేసుకుందాం. ఇవ్వండి. ఇదిగో. థ్యాంక్ యూ. ఓకే, యాక్టింగ్ బాగానే చేస్తాను. ఇప్పుడు ఆఫ్టర్ పోలీస్ వెంట్. ఇదిగో బాగానే యాక్టింగ్ చేసి ఆస్కర్ ఇవ్వచ్చు RRR దగ్గర లాకర్.
ఇదిగో నీ 2000. థ్యాంక్ యూ. ఆ షాప్ అతను చెప్పిన దాన్ని బట్టి దొంగ ఇంకెవ్వరూ కాదు, అమ్ములువే. నాకు దొరికిపోయింది. ఈసారి నేను అస్సలు వదలను. కానీ చివరి చిట్ట ప్రయత్నంగా నేను ఇద్దరిని వదిలేస్తానని చెప్తా. ఎవరు ఎక్కువ సంతోషపడతారో వాళ్ళే దొంగ. నేను మీ ఇద్దరిని వదిలేస్తున్నాను. నాకు తెలుసు నేను దొంగేం కాదు. నాకు తన మీద డౌట్ ఉంది. ఓవర్తో ఓవర్ కానీ తనని ప్లీజ్ అండి తొందరగా అరెస్ట్ చేయండి ప్లీజ్. మీరు కొంచెం రండి. నువ్వే దొంగ. షాప్ అతను చెప్పిన దాన్ని బట్టి కూడా నువ్వే దొంగ. ఇప్పుడు నువ్వే ఎక్కువ ఆనందపడుతున్నావు. తననే జైల్లో వేయమంటున్నా అంటే తను బయట పోలీసులకి వెళ్ళాలి. లేదండి, లేదు. రా, యు ఆర్ అండర్ అరెస్ట్. ప్లాన్ సక్సెస్. నేను చెప్తానే, ప్లాన్ సక్సెస్. పోలీస్ అమలుని కలవచ్చా? తను నా అత్త. వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. పొరపాటున ఇంకా పార్ట్ 2 రాలేదు. జస్ట్ ఇక్కడ క్లైమాక్స్ ఇచ్చేసి వెళ్ళిపోతా. అమలు, చెప్పండి. నేనే ఇప్పటిదాకా కిడ్నాప్ చేసాను అనుకున్నా. నీకు ఒకటి తెలుసా? నాకు ట్విన్స్ ఉన్నారు. నాకు 3 ట్విన్స్ ఉన్నారు. ఒకటేమో సంజూష, ఇంకోటేమో పుంజూష, ఇంకోటేమో తందూష. నేను సంజూష. సో ఇప్పుడు ఏంటంటే నేను కాదు నేను కిడ్నాప్ చేసింది, పంజూష కిడ్నాప్ చేసింది. అనుషానా? ఇప్పటిదాకా ఈ క్రైమ్స్ అన్ని చేశారుగా, అంతే. అక్కడ దాకా అక్కడ ఉన్నప్పుడు యాక్టింగ్ చేశారుగా, అది తంజూష. ఇప్పుడు నేను తన్ని ఎలా జైల్లోని పంపించుకోవాలి? నాకు అర్థం కావట్లేదు. యాక్చువల్లీ చెప్పేదేను, మేము ముగ్గురం ఈ క్రైమ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాం. ఇన్నోసెంట్ పీపుల్ని జైల్లో పడేయాలి. ఇన్నోసెంట్ కాదు, సారీ మర్చిపోయావు. నువ్వు ఏం తప్పు చేసావో నాకు అన్నీ తెలుసు. మీ ఫ్రెండ్ని దొంగతనం చేసావు. ఒక గూగుల్ యాప్లో నువ్వు మీ ఫ్రెండ్కి కాల్ చేసి తన్ని ఫ్రాడ్ పేరుతో మొత్తం మనీ మొత్తం కొట్టించేసావు. నాకు తెలియదు అనుకుంటున్నావా? మీ క్రైమ్ చేసిన వాళ్ళని పట్టియడానికి మేము 3 ట్విన్స్ ఉన్నాం. సంజూష, పంజూష, తంజూష. గుడ్ బై. గుడ్ బై. Waiting for part 2.